నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ఆ నాయకుడు ఏపీలోనే అతిపెద్ద గ్రానైట్ వ్యాపారవేత్త. డబ్బుకు కొదవలేదు. రాజకీయంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నాయకుడు ఎప్పుడైతే టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారో అప్పట్నుంచే ఆయన పొలిటికల్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. కనీసం టిక్కెట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఆ నేత మళ్లీ సొంత గూటికి చేరతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు డోరు తెరవడం లేదట టీడీపీ అధిష్టానం. స్వయంకృతాపరాధమో లేదంటే కాలం కలిసి రాలేదో తెలియదు గాని ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్టే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇంతకు ఎవరా నాయకుడు? మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ గూటికి చేరారు. అయితే నాటి వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తరువాత మాత్రం ఆయన ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. సిద్ధా రాఘవరావు తొలుత ఓ బిజినెస్ మ్యాన్, వ్యాపారంలో ఆరితేరిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయి. 1999లో టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సిద్ధా పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూనే సాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ దఫా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక తెలుగు నేత విభజన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికలు ఆయన రాజకీయ భవితవ్యాన్ని డోలాయమానంలో పడేశాయి. అప్పటికే అటు వ్యాపారం, ఇటు రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సిద్ధా కుమారుడికి రాజకీయ వారసత్వం ఇచ్చేసి తప్పుకుందామని భావించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఆయన ఆశయాలను ఛిద్రం చేసింది. ఎంతైనా వ్యాపారి కదా, ఏదో లావాదేవీలు, కుమారుడిని రాజకీయంగా నిలబెట్టుకోవాలన్న బలమైన కాంక్ష టీడీపీ నుంచి సిద్ధాను వైసీపీలో చేరేలా చేసింది. కుమారుడు సిద్ధా వెంకట సుధీర్ కుమార్తో కలిసి ఆయన వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో సిద్ధాకు ఆశించినంతగా ప్రాధాన్యమైతే దక్కలేదు. సుధీర్ కుమార్కు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ ససేమిరా అన్నారు. కనీసం తనకైనా ఇవ్వాలని సిద్ధా చేసిన వినతికి కూడా జగన్ నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో సిద్ధా రాఘవరావు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. సొంత గూటికి చేరతారని ఆశించినప్పటికీ ఆయనకు టీడీపీ తలుపులు తెరుచుకోవడం లేదట. దీంతో ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీడీపీలో సిద్ధాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. అప్పట్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన రోసయ్య కాంగ్రెస్లో కీలకంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సిద్ధాను చంద్రబాబు ప్రోత్సహించారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సముచిత గౌరవం ఇచ్చారు. 2007లో ఎమ్మెల్సీగానూ అవకాశమిచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానే శాసించిన రాఘవరావుకు వైసీపీలో ఎటువంటి గుర్తింపు దక్కలేదు. సిద్ధా అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడిపోయిన వారిని ఎవరినీ పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని, సిద్ధా రాఘవరావును టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సిద్ధా వైసీపీకి వెళ్లి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆయనతో పాటు సిద్ధా సుధీర్ రాజకీయ భవిష్యత్తు కూడా డోలాయమానంలో పడింది. 2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న సిద్ధా కుటుంబం ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
2024 ఎన్నికల ముందు కూడా రాఘవరావుకు తెలుగుదేశంలో చేరే అవకాశం వచ్చిందట. అయితే అప్పట్లో ఆయన ససేమిరా అన్నారట. చేజేతులా చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సిద్ధ రాఘవరావుకు ఒక ప్రత్యేకత ఉంది. చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేస్తున్నారన్న పేరు ఉంది. అంతేకాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్నో దేవాలయ నిర్మాణాలకి విరాళాలు ఇచ్చారాయన. దాన ధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు. వివాదరహితునిగా పేరు తెచ్చుకున్న రాఘవరావుకు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. అయితే విజయవాడ వరద బాధితుల సహాయార్థం చంద్రబాబు పిలుపు మేరకు 50 లక్షల విరాళం అందించారు సిద్ధ. ఆ సమయంలో చంద్రబాబును కలిశారు. అప్పుడే ఆయన టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దాంతో సిద్ధ పొలిటికల్ ఫ్యూచర్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. చూడాలి మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.